వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్ లో ఈరోజు బెండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు ఎక్కువగా చేస్తుండేవారు ఈ పచ్చడి. నాకు చాలా ఇష్టమైన రోటి పచ్చడి ఇది. ఎప్పుడు బెండకాయతో ఫ్రైలు పులుసులే కాకుండా ఇలా రోటి పచ్చడి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఒక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో ఒక 12 పచ్చిమిరపకాయలని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. మిర్చి కారం ఎక్కువగా ఉంటే తగ్గించి వేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లో ఒక 1/2 కేజీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేస్తున్నాను. మొత్తం ఒకసారి కలిపి బెండకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయే వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు మాడకుండా ఉంటాయి. బెండకాయ ముక్కలు సాఫ్ట్ గా కుక్ అయిపోతే చాలు, మరీ ఫ్రైకి వేయించినట్టు వేగించాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రోట్లో 2 టీ స్పూన్స్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, వేయించిన పచ్చిమిర్చి వేసి ఓసారి కచ్చాపచ్చాగా దంచండి. నిజానికి ఏ రోటి పచ్చడైనా రోట్లో చేస్తేనే దాని రుచి. ఇలా కచ్చాపచ్చాగా దంచిన తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత 3 టీ స్పూన్ల చిక్కటి చింతపండు గుజ్జు వేసి మరో నిమిషం పాటు కచ్చాపచ్చాగా దంచండి. మరి మెత్తగా పేస్ట్ చేసేయకండి. ఇక్కడ నేను పచ్చడి రోట్లో చేశాను. మీకు రోలు అవైలబుల్ లేకపోతే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మిక్సీలో అయితే ఫస్ట్ ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చింతపండు వేసి ఇవన్నీ నలిగిపోయిన తర్వాత లాస్ట్ లో బెండకాయ ముక్కలు వేసి జస్ట్ ఒక్క తిప్పు తిప్పండి చాలు. ఎక్కువగా తిరిగితే మెత్తగా అయిపోయి జిగురైపోతుంది పచ్చడి. ఈ పచ్చడి కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఉండాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని ఎంజాయ్ చేయండి. మరి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.